మళ్ళీ మన మీద మురికి వేసి వెళ్ళిపోయాడు. సన్నీ నువ్వు చాలా అందంగా ఉన్నావు. కిటీ కిటీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కిట్టి నాతో లంచ్కి వస్తుంది. కానీ నువ్వు మాతో సినిమాకి వస్తానని చెప్పావు కదా. నువ్వు మాతోనే రావాలి కిట్టి. కిట్టి నాతోటే వస్తుంది. అన్నయ్యనే కొడతావా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఎంత ధైర్యం ఉంటే అన్నయ్యని కొడతావు. ఏయ్! ఈ బండి ఎక్కడికి పోయాడు? నేను వెనకే ఉన్నాను. వీళ్ళిద్దరూ అతుక్కుపోయారు. మనిద్దరం అతుక్కుపోయాం. తినడానికి బంగాళదుంప తీసుకొచ్చాను, పోస్టర్ అతికించడానికి మైదా తీసుకొచ్చాను. చప్పట్లు కొట్టండి. ఏంటయ్యా ఈ గమ్ము రావడం లేదేంటి? ఇది మా బాబాయ్ చేసిన స్పెషల్ గమ్ము. దీంతో అంటించిన వస్తువులు మా బాబాయ్ హెల్ప్ లేకుండా అస్సలు రావు. అయితే బాబాయ్కి ఫోన్ చేసి రప్పించండి సార్. ఒక్క నిమిషం. చికెన్ ఆర్డర్ చేస్తే వెయిటింగ్ అని వస్తుంది. మా బాబాయ్కి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టమంటారేంటి? మమ్మల్ని ఇలా ఎత్తుకొని ఉండిపోమంటారా? నేను మా బాబాయ్ ఇంటికి వెళ్ళి సొల్యూషన్ తీసుకొస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? నేను నా నుంచి విడదీస్తున్నాను. నన్ను వదులు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మరి ఇక్కడే ఉంటారా? నాకు చాలా పనులున్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు రావాలి. వద్దు సని, ఆగు. వెళ్ళొద్దు, ఆగు. సని బైక్ ఆపు. ఇలా కూర్చొని వస్తే నాకు వాంతి వస్తుంది. నోరు మూసు కూర్చో. నేను బైక్ నడుపుతాను, నువ్వు వెనకాల కూర్చో. నువ్వు సైకిల్ తొక్కేవాడివి, ఎప్పుడన్నా బైక్ తొక్కేవా ఏంటి? జరిగిన అవమానానికి ఇప్పుడు పగ తీర్చుకునే సమయం వచ్చింది. ఏం చేస్తావు? అరే గడ్డి, ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏది జాలీగా ఉందా? జాలీగా ఎలా ఉండాలో నేను నీకు ఇప్పుడు చూపిస్తాను. నా పెయింట్. ఇప్పుడు జాలీగా ఉందా? సన్నీతో ఎలా కలవా? నా పెయింట్ నాశనం చేసి నన్ను పడేశారు. బతికించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నాకు ఛాన్స్ వస్తుంది, వెయిట్ చేస్తాను. ఆ ఛాన్స్ నాకొచ్చింది. నా బైక్ నువ్వు చేసేదే బాగలేదు. నా పగ తీర్చుకున్నాను. చెప్పండి కన్నా సార్. పూణేలో పూరీల్ని దేవుతారు. మా బాబాయ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. రేపు వస్తారు. చప్పట్లు కొట్టండి. ఏంటి? మీరిద్దరు ఈ రోజు మీ ఇంట్లో ఉండలేకపోతే ఈ ఒక్క రోజుకి మా ఇంట్లో ఉండండి. కానీ గొడవ పడకూడదు. ఓకే, నేను మాట్లాడకుండా టీవీ చూసుకుంటాను. అరే మీరిద్దరూ ఏం చేస్తున్నారు? సన్నీ ముందు మొదలు పెట్టాడు. చూడండి, రేపటి వరకు మీరిద్దరూ కలిసే ఉండాలి. అందుకని కాస్త ప్రశాంతంగా నీ ఉండండి. అడ్వైస్ నీ దగ్గరే ఉంచుకో. స్క్వాష్ ఆడడానికి నాకు టైం అయింది. కిట్టి నువ్వు వస్తావా? ఇవాళ గేమ్ చాలా బాగుంటుంది. కాదు కాదు, అందరం కలిసి ఆడుకుందాం. అప్పుడే ఒకరికొకరు గొడవ పడకుండా ఉంటారు. బాయ్ బాయ్. ఓకే. సరదాగా ఆడుకోవాలి, గొడవ పడకూడదు.
కిట్టి నేను కాస్త వామప్ చేసుకుంటాను, తర్వాత గేమ్ ఆడదాం. నాకు ఆడటం నచ్చలేదు. అయితే నువ్వు వెళ్ళి అలా కూర్చో. ఏం చేస్తున్నారో చెప్పండి. వామప్. ఈ పని ఎవరు చేశారు? సారీ. మళ్ళీ నువ్వేనా అల్లరి పిల్లి? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. సన్నీ, ముందు వీళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. వీళ్ళిద్దరూ ఇలాగే వెళ్తే అయిపోతారు. ఎలా చెయ్యాలయ్యా? బాబాయ్ రేపే కదా వస్తాడు. ఇదే కదా ఆయన ల్యాబ్. వాళ్ళని విడతీయడానికి సొల్యూషన్ ల్యాబ్ లోనే కదా ఉంటుంది. శబాష్ శబాష్ శబాష్. ఈ గాడిద చాలా మంచి సలహా ఇచ్చింది. నేను గాడిదనే, కానీ నీలాంటి పిరికి వాడిని కాదు. పదండి వెళ్దాం. గొడవ పండి, పదండి వెళ్దాం. మీరు గొడవ పడకుండా ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి వస్తాను. దీనికి సొల్యూషన్ ఏ రకంగా వెతకాలి? అన్ని విధాలా ట్రై చేద్దాం. ఏదో ఒక సొల్యూషన్ వీళ్ళని వెడగొడుతుంది కదా. ఇది లాఫింగ్ గ్యాస్. ఇది ఏడిపించే సొల్యూషన్. ఆపండి, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. నువ్వు పోసిన కెమికల్ వల్ల ఏదో కొత్త గ్యాస్ ఫామ్ అయింది. మనం ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాం. ఓ, వద్దు వద్దు, రేపు బాబాయ్ వచ్చాక మేము విడిపోతాం. కిటికీలు ఓపెన్ చేయండి. సరే తెరుస్తాను. గ్యాస్ పోయింది. ఈ గమ్ బాబా యొక్క లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్. అయితే ఇప్పుడు తయారు చేసిన ఈ సొల్యూషన్ కూడా ఆ గమ్ కి కదా అయి ఉంటుంది. అరే ఏంటిది? బాగా దురదగా ఉంది. నేను ఈ త్వరతో తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఎవరు కూడా ఈ దురదకి తట్టుకోలేరు, అర్థమైందా? తట్టుకోలేను, దురదగా ఉంది. సన్నీ ఏం చేస్తున్నావు? కాస్త ప్రశాంతంగా ఉండు. నేను ఈ దురదను తట్టుకోలేకపోతున్నాను. నీళ్ళు సనీ, రా వెళ్దాం. ఏయ్, దురద తట్టుకోలేకపోతున్నానన్నావు కదా, నీళ్ళలోకి నువ్వు ముందు వెళ్ళు. నవ్వుతూ మాట్లాడుకొని మనం ఫ్రెండ్స్ అయిపోయాం. అదేంటి మీరిద్దరూ విడిపోయారు? ఆ గమ్ము నీళ్ళల్లో కరిగిపోయి ఉంటుంది. ఈ గమ్ము నీళ్లలో కరిగిపోయిందయ్యా. బన్నీ, నీకు దురద ఉన్నా కూడా ముందు నన్ను నీటిలో దింపావు. మిత్రమా, నీ ఉపకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. కిట్టిని మాతో పాటు సినిమాకి రమ్మని చెప్పావు.
లేదు కిట్టి నాతో లంచ్కి వస్తుంది. లేదు కిటీ సినిమాకే వస్తుంది. లంచ్ సినిమా లంచ్ సినిమాకి వస్తుంది. కొంతమంది జీవితాంతం అసలు మారరు, అర్థమైందా? సినిమాకి వస్తుంది.